కారు పార్టీ గుర్తు మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు చేతి పార్టీలకు పోయినరు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేయాలని స్పీకర్ సార్కు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిండ్రు కదా. ఇప్పటికే 7 మీద అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్ సారు ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పార్టీ మారిండు అనేదానికి ఆధారాలు లేవని అనర్హత పిటిషన్ను కొట్టేసిండు. ఇగి ముచ్చట్ల జగిత్యాల ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు, కారు పాటోళ్ళు ఏమంటున్నారో పురాగా ఆర్చుకుందాం పాండ్రి. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టే ఉన్నది పోండ్రి ఈ ఎమ్మెల్యే సార్ మాట్లాడిన మాటలు. పాపం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్న జగిత్యాల అభివృద్ధి కోసానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంటే కారు పార్టీ ఎమ్మెల్యేలేమో ఆయన పార్టీ మారిందని ఉత్తగనన్న బట్టగాల్చి మీదేస్తున్నట్టున్నారని జాలివాడలే కావచ్చు ఈయన మాటలిని. చుట్టూ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న లీడర్లను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి నేను ఇప్పటికి సుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పుకునేటందుకు సంజయ్ అన్నకు కొంచెమన్నా ఏమనిపిస్తలేదో ఏం పాడో గాని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటేనే ఇగో గిట్లా మాట్లాడిండు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా, ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఇగి ముచ్చట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. స్పీకర్ గారి తీర్పు తర్వాత బుద్ధి మెల్లుకో, ఆ పక్కింటోడి కన్న వేసే బుద్ధి మార్చుకో, పక్కింటోడి సంసారం చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకో, నీ సంసారం చక్కగా చేసుకో. ఎవరైనా కోరుతారు, ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా? కోరుకోరే. నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తాను కదా. నీ సంవత్సరం నువ్వు చక్కగా చేసుకోవాలంటూ నా సంవత్సరాన్ని చిచ్చు పెట్టకండి, నా కుటుంబం చిచ్చు పెట్టకంటూ, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకండి. స్పీకరు నువ్వు కారు పార్టీ ఎమ్మెల్యేవని చెప్పిండు కాబట్టి ఇప్పటికైనా నీ పార్టీని నువ్వు సరిదిద్దుకోగాని నా పార్టీలో ఏలు పెట్టకని గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఇక అటు కారు పార్టీ లీడర్లేమో నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపియమని కోరాలే గాని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియమని ఎందుకంటున్నావు? మొగుడి సొమ్ము తినుకుంటా ఇంకెవరి పాటో వాడినట్టున్నదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీద గట్టిగానే గరానికి వస్తున్నారు. స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన స్పీకర్ గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓ దిక్కసలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి దుమ్మెత్తు పోతాంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చుడంటే స్పీకర్ పదవికున్న గౌరవాన్ని దెబ్బతీసినట్టే అవుతుందని కేటీఆర్ కామెంట్ చేసిండు. ఇక పార్టీ ఫిరాయింపుల సూత్రధారి ఢిల్లీకి పంపే మూటల కాశపడి మౌనం వహిస్తున్న రాహుల్ గాంధీని ఇప్పటి నుంచి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే నైతిక హక్కు లేదన్నాడు. మరి స్పీకర్ తీర్పు మీద కారు పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో ఏమని కొట్లాడతారో ఏం కథనో చూడాలిగా.